నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభావుకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఈరోజు కార్యక్రమంలో కాళ్లలో సూదులతో పొడుస్తున్నట్లుగా మనిషిని అనుక్షణం ముప్పు తిప్పలు పెట్టే కాళ్లలో మంటలకు కారణాలు, వాటికి చికిత్స, ఉపశమన మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మనకు అనునిత్యం నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. కాళ్లలో మంటలు అలాంటివే. నిలుచున్నా కూర్చున్నా ఏ పని చేస్తున్నా కాళ్లలో ఇసుక కుంపటి రాజేస్తున్నట్లుగా సూదిపోట్ల లాంటి మంటలు వేధిస్తూ ఉంటాయి. ఏళ్ల కొద్దీ షుగర్తో బాధపడుతున్న వాళ్లలో చాలా మందికి కాళ్లలో మంటలు అనేవి ఒక పెద్ద సమస్యగా ఉంటాయి. ఇంకా విటమిన్ బి లోపం ఉన్నప్పుడు, వెన్నులో సమస్యలు బాధిస్తున్నప్పుడు, కొన్ని రకాల క్యాన్సర్ జబ్బులతో బాధపడుతున్నప్పుడు కూడా కాళ్లలో మంటలు వేధించే అవకాశం ఉంది. రోజువారీ జీవనాన్ని దుర్భరంగా మార్చే కాళ్లలో మంటలకు కారణాలు, చికిత్సా పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాళ్లల్లో మంటలు అనేవి పాదాల్లో చీమలు పారాడుతున్నట్లు తిమ్మిర్ల రూపంలో కనిపించవచ్చు. కాళ్లల్లో నిప్పుల కుంపటి రాజేసినట్టుగా కలవరంలా అనిపించవచ్చు. కాళ్లంతా విపరీతమైన భారంగా అనిపించవచ్చు. మొత్తంగా ఈ కాళ్లల్లో మంటలు అనేవి మనిషిని ఒక పట్టాన కుదురుగా ఏ పని చేసుకోనేయవు. సహజంగా మలి వయసు దాటిన తర్వాత కనిపించే ఈ కాళ్లల్లో మంటలు ప్రధానంగా కాలి కింది భాగంలో ఎక్కువగా కనిపిస్తాయి. దీనినే డాక్టర్లు బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అంటుంటారు. నిజానికిది స్వతహాగా ఒక జబ్బు కాదు. అయితే ఒక పట్టాన అర్థం కాకుండా వేధించే జబ్బు లక్షణమిది. ఇది శారీరక సమస్యల్లో కనిపించవచ్చు, లేదా మానసిక సమస్యలో కూడా ఒక లక్షణంగా కనిపించవచ్చు. సాధారణంగా ఈ కాళ్ళలో ఎందుకు వస్తాయి ఈ మంటలు? బర్నింగ్ ఫీట్ ఎందుకు వస్తుంది? బర్నింగ్ హ్యాండ్స్ ఎందుకు ఉండవు? ఎందుకంటే న్యూరోపతి అనే కండిషన్లో నరాలు దెబ్బతిన్నప్పుడు న్యూరోపతి అంటారు. ఆ కండిషన్లో ఏమవుతుందంటే ఏవైతే పొడవుగా ఉంటాయో నరాలు అవి మొదట ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. లెంగ్త్ డిపెండెంట్ న్యూరోపతి అంటాం. నడుము నుంచి కాళ్ళ వరకు వెళ్ళే నరాలు మన శరీరంలో అన్నిటికంటే పొడవైన నరాలు కాబట్టి మొదట ఆ నరాల్లో చివరి భాగం మొదట ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే పాదాల్లో ఉన్న నరాలు వెన్ను నుంచి అన్నిటికంటే ఎక్కువ దూరంగా ఉంటాయి కాబట్టి వెన్నులో తయారైన పోషకాహారాలు ఆ నరాన్ని చేరడానికి ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. అందుకని ఫస్ట్ అవి ఎఫెక్ట్ అవుతాయి. ఎఫెక్ట్ అయినప్పుడు మునివేళ్లలో కానీ అరికాళ్ళలో కానీ తిమ్మిర్లుగా, పోట్లుగా, మంటలుగా మొదలై క్రమేపీ పాదం పైభాగంలో వచ్చి చివరికి కాలు మీదకి వచ్చి మోకాళ్ళ వరకు వచ్చిన తర్వాత అప్పుడు చేతికి వస్తాయి అన్నమాట. అందుకని బర్నింగ్ హ్యాండ్స్ కంటే బర్నింగ్ ఫీట్ ఎక్కువగా చూస్తాం. కాళ్ళలో సెన్సేషన్ ఎలా ఉంది, టచ్ సెన్సేషన్ ఎలా ఉంది, గుచ్చుకుంటున్నట్లున్న సెన్సేషన్ ఎలా ఉంది అని చూస్తారన్నమాట. దాంతోపాటు పవర్ ఎలా ఉందని చూస్తారు. మొదట పేషెంట్స్కి ఈ బర్నింగ్ ఫీట్ వచ్చినప్పుడు వీక్నెస్ ఉండకపోవచ్చు. అంటే పట్టులో కానీ, చెప్పులు వేసుకోవడానికి కష్టం కానీ, లేకపోతే నడవడానికి కష్టం కానీ, కూర్చొని లేవడానికి కష్టం కానీ ఉండకపోవచ్చు. కానీ ఇది పట్టించుకోకుండా వదిలేసి, ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా, కారణం ట్రీట్ చేయకుండా వదిలేస్తే అప్పుడు క్రమేపీ వీక్నెస్ కూడా వస్తుంది. వీక్నెస్ అంటే చెప్పులు వేసుకోలేకపోవడం, చెప్పులు వెళ్తూ చెప్పులు తెలిసి జారిపోవడం, నడక కష్టం అవ్వడం, వేళ్ళ మీద నడవలేకపోవడం, మడమల మీద నడవలేకపోవడం, ఇలాంటి లక్షణాలు కూడా నెమ్మదిగా వస్తాయి మనం ట్రీట్మెంట్ డిలే చేస్తే. అప్పుడు డాక్టర్ పరీక్ష చేస్తే అవి కూడా బయటపడతాయి. ఇవి చూసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవడానికి నరాల పరీక్ష చేస్తారు. నర్వ్ కండక్షన్ స్టడీ అండ్ ఈఎంజీ అంటామన్నమాట. అవి చేసినప్పుడు బయటపడుతుంది ఎటువంటి టైప్ ఆఫ్ న్యూరోపతి ఉంది. చిన్న నరాలు ఎఫెక్ట్ అయ్యాయా, లావుగా ఉండే నరాలు కూడా ఎఫెక్ట్ అయ్యాయా, అంటే స్మాల్ ఫైబర్ న్యూరోపతి, లార్జ్ ఫైబర్ న్యూరోపతి, అవి తెలుస్తుంది అనమాట. మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లో కాళ్లలో మంటలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇందుకు ప్రధాన కారణం వాళ్లలో B12 విటమిన్ లోపించడమే. విటమిన్ B12 లోపం అనేది కాళ్లలో మంటలకు ఎలా కారణమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహం. రక్తంలో గ్లూకోజ్ ఉన్న శరీర కణాలు ఉపయోగించుకోలేని విచిత్ర పరిస్థితి. అది ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గటం వల్ల కావచ్చు, లేదా శరీర కణాలే ఇన్సులిన్ నిరోధకంగా తయారై కావచ్చు. దీంతో రక్తంలో ఉన్న గ్లూకోజ్ శరీర కణజాలానికి అందక సమస్యల్లో చిక్కుకునే అవయవాల్లో ప్రధానమైనవి కాళ్ళే. దీంతో ముందుగా కాళ్లలోని నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా కాళ్లల్లో తిమ్మిర్లు రావటం, స్పర్శ తగ్గటం, భారంగా అనిపించటం, పోట్లుగా మంటలు రావటం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. దీర్ఘకాలికంగా మధుమేహం ఉన్నవారిలో ఈ బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ ఎక్కువగా కనిపిస్తుంది. చాలామందికి ఏమవుతుందంటే షుగర్ రొటీన్గా చేసినప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్ అని చేస్తారు. అది బయటపడుకోవచ్చు, నార్మల్గా ఉండొచ్చు. అందుకని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అంటే తినకముందు తిన్న తర్వాత 2 రకాలుగా షుగర్ చేస్తారు. కొందరికి ఇది కూడా నార్మల్గా ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేస్తాం. దాంట్లో చాలామందికి బయటపడుతుంది అబ్నార్మల్గా ఉంది అని. అదేంటది, షుగర్ ఇంకా రానే లేదు, అప్పుడే కాళ్ళలో నరాలు దెబ్బతిన్నాయంటే అవును. చాలామందికి షుగర్ రాకముందే నరాల్లో అఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వచ్చే సూచన ఉండగానే వాళ్ళకు కాళ్ళలో నరాలు అఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకని జీటీటీ పాజిటివ్గా ఉన్నా కానీ అది షుగర్ వల్లే వచ్చినట్లు మనం ట్రీట్ చేసి షుగర్ని కంట్రోల్ చేసి రాకుండా చేసి జాగ్రత్తలు తీసుకుంటే నరాల్లో ప్రాబ్లం కూడా చాలా వరకు నివారించవచ్చు మనం. అది షుగర్కి సంబంధించి. ఇది ఒక్కటేనా, వేరే కారణాలు ఏమైనా ఉంటాయా అని కూడా డాక్టర్కి డౌట్ వస్తుంది. అప్పుడు వేరే కారణాల కోసం వెతుకుతారు. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ని కంట్రోల్ పెట్టుకోవడమే కాకుండా ఒక్కోసారి మందుల వల్ల కూడా వస్తుంది. ఆ మందులు డాక్టర్ సలహా అడిగి మాత్రమే తీసుకోవాలి. అలాగే కాళ్ళలో మంటలతో పాటు స్పర్శ లేకుండా కూడా రావచ్చు. స్పర్శ లేనప్పుడు దెబ్బ తగిలితే పుండు మానకుండా ఉండొచ్చు. సో కాళ్ళను రోజు పరీక్ష చేసుకుంటూ ఉండాలి. పుండు ఏమైనా అయిందా, అయిన వెంటనే దానికి జాగ్రత్తలు తీసుకోవాలి. చెప్పులు లేకుండా నడవకూడదు. ఆ చెప్పులు కూడా బాగా రాపిడి లేకుండా కొంచెం స్పెషల్గా ఉండే చెప్పులు వాడితే బెటర్గా ఉంటుంది. కాళ్ళను పరీక్ష చేసుకోవడం, కాళ్ళలో బ్లడ్ సప్లై సరిగ్గా ఉందా లేదా చూసుకోవడం, కాళ్ళకు దెబ్బ తగలకుండా చూసుకోవడం, చెప్పులతో నడవడం. ఫుట్ కేర్ అనేది డయాబెటిక్స్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే న్యూరోపతితో పాటు రక్త ప్రసారం కూడా తేడా ఉంటుంది కాబట్టి పుండ్లయ్యి గ్యాంగ్రీన్ వచ్చి కాళ్ళు తీసేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని రోజు చూసుకుని జాగ్రత్తగా చూసుకుంటే మళ్ళీ కాలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. షుగర్ ఉండేవాళ్ళు ఇది ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్త. కాళ్లలో నిరంతరం సూదులతో గుచ్చినట్లుగా వేధించే మంటలు మనల్ని ఏ పని చేసుకొనియవు. ఒక రకంగా చెప్పాలంటే కాళ్లలో మంటలు అనేవి నిజంగా మనిషికి ప్రత్యక్ష నరకమే అని చెప్పుకోవాలి. కాళ్లలో మంటల నుంచి ఉపశమనం పొందడానికి ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాళ్లల్లో సూదులతో పొడిచినట్లు అనిపించటం, లేదా కాళ్లంతా తిమ్మిర్లు పట్టి మొద్దుబారినట్లుగా భారంగా అనిపించటం, ఈ రెండూ కూడా బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్లో కనిపించవచ్చు. కొందరిలో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందంటే రాత్రిపూట నిద్రపోవటం కూడా కష్టంగా మారుతుంది. ఇలా కాళ్లలో మంటలు కనిపించటం వెనుక ఉన్న మరో ప్రధాన కారణం విటమిన్ B12 లోపం. మనం తిన్న పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు జీర్ణమై శరీరానికి అందటంలో ప్రధాన పాత్ర పోషించే విటమిన్ B12 లోపిస్తే నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. విటమిన్ B12 ప్రధానంగా మాంసాహారంలో లభిస్తుంది. కాబట్టి శాకాహారుల్లోనే విటమిన్ B12 లోపం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగని అందరు శాకాహారుల్లో ఈ సమస్య కనిపిస్తుందా అంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లాంటి జంతు సంబంధ పదార్థాలు తీసుకునే వారిలో విటమిన్ B12 లోపం కనిపించదు. అలాగే కాళ్లలో మంటల సమస్య కూడా కనిపించదు. చాలామంది పేషెంట్స్ కాళ్ళు మంటల్లాగున్నాయి, వేడి ఇసుక మీద నడిస్తే ఎట్లుంటుందో ఆ విధంగా ఉంది, కాళ్ళు వేడి నీళ్ళలో పెడితే ఏ విధంగా కాలుతుందో ఆ విధంగా కాలుతున్నాయి, మంటలుగా ఉంది, తిమ్మిర్లుగా ఉంది, పోట్లుగా ఉంది, చీమలు పారినట్టుంది, పురుగులు పారినట్టుంది, నేనేమీ చేయలేకపోతున్నాను, బాగా ప్రతి క్షణం ఇబ్బంది పెడుతుంది, దీంతో నిద్ర కూడా రావడం లేదు, ఇలాంటి కంప్లైంట్స్తో వస్తుంటారనమాట. వచ్చినప్పుడు
డాక్టర్కి డైలమా ఏంటంటే ఎందుకు వచ్చింది ఇది? సాధారణంగా ఇది షుగర్ ఉండే వాళ్ళకి వస్తుంటుంది, డయాబెటిక్ న్యూరోపతి వల్ల. కానీ అదొక్కటేనా కారణం? వేరే ఏమన్నా ఉంటాయా అని కూడా ఆలోచించాలి. ఎందుకంటే చాలామందికి ఈ కంప్లైంట్స్ ఉన్నప్పుడు షుగర్ టెస్ట్ చేస్తారు. కొందరికి షుగర్ ఉంటుంది, దాన్ని ట్రీట్ చేస్తారు. కానీ చాలామందికి షుగర్ ఉండదు. అది కాకుండా వేరే ఏమైనా కారణాలు ఉంటాయా అని కూడా డాక్టర్స్ ఆలోచించాలన్నమాట. నరాలే కాకుండా వెన్ను కూడా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. విటమిన్ B12 లోపంలో ఎఫెక్ట్ అయినప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు బాగా తూలినట్లు ఉంటుంది, వాళ్ళకు బాగా తలదిరిగినట్లు తూలినట్లు అనిపిస్తుంది. చాలామంది కాళ్ళల్లో పోట్లతోనే కాకుండా నాకు బాగా తలదిరుగుతోంది, తూలుతోంది అని వస్తారు. వాళ్ళకు వర్టిన్ ట్యాబ్లెట్లు రాస్తారు, లేకపోతే బ్రెయిన్ స్కాన్ చేస్తారు, లేకపోతే మెడ స్కాన్ చేస్తారు, ఏం ఉండదు. చాలామందికి ఇలాంటి వాళ్ళకి విటమిన్ B12 టెస్ట్ చేస్తే అది లోపం ఉన్నట్లు తెలిసి దాన్ని కరెక్ట్ చేస్తే బాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అసలు ఎందుకు వస్తుంది ఈ విటమిన్ B12 లోపం? ప్యూర్ వెజిటేరియన్స్ అంటే అసలు నాన్ వెజ్ తీసుకొని వాళ్ళకు B12 డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేంటది, ఇంతమంది వెజిటేరియన్స్ ఉన్నారు కదా, అందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుందా అని చాలామంది డౌట్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. వెజిటేరియన్స్కి B12 ఎలా వస్తుందంటే అనిమల్ సోర్సెస్ నుంచి వస్తుంది. అండ్ మనకేంటి అనిమల్ సోర్సెస్? వెజిటేరియన్స్కి పాలు, పెరుగు, మజ్జిగ ఇలాంటివి కూడా బాగా తక్కువగా తీసుకునే వాళ్ళకు వెజిటేరియన్స్కి విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కొందరికి నాన్ వెజిటేరియన్స్ కూడా వస్తుంది B12 డెఫిషియన్సీ. ఇలా మనం B12 ఉండే ఆహారాలు తీసుకున్నప్పుడు కడుపులో ఒక ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అని స్టమక్ దాన్ని బయటకు పంపిస్తుంది అనమాట. ఆ విటమిన్ B12తో కలిసి అప్పుడు లోపలికి వెళ్తుంది. కడుపులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, కడుపులో ఉన్న సెల్స్లో తేడా ఉంటే, లేకపోతే కడుపులో ఏమైనా అల్సర్ లాంటివి కానీ, లేకపోతే ఒక ఇన్ఫెక్షన్ లాంటిది కానీ ఉంటే అప్పుడు ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ బయటపడినప్పుడు విటమిన్ B12 లోపలికి రాదనమాట. సో వెజిటేరియన్స్లోనే కాకుండా కొందరు నాన్ వెజిటేరియన్స్లో కూడా కొన్ని కారణాల వల్ల విటమిన్ లోపం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళకు టెస్ట్ చేస్తే సింపుల్గా బయటపడిపోతుంది. బయటపడ్డప్పుడు దీనివల్ల డిసైడ్ చేసినప్పుడు ఆ విటమిన్ B12 మనం సప్లిమెంట్స్ ఇవ్వగలిగితే, ఇంజెక్షన్ ద్వారా కానీ, కొందరికి వెజిటేరియన్స్ అయితే టాబ్లెట్స్ ద్వారా కానీ ఇవ్వగలిగితే వాళ్ళకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవడం, B12 విటమిన్ లోపం లేకుండా చూసుకోవడం, వెన్నెముకలో సమస్యలకు సకాలంలో తగిన చికిత్స తీసుకోవడం ద్వారా కాళ్లలో మంటల సమస్యను చాలా వరకు నివారించుకోవచ్చు. కాళ్లలో మంటల్ని నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్పర్శ ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యవహారం. నాడీ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు స్పర్శకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. కాళ్లల్లో కనిపించే మంటల సమస్య కూడా స్పర్శకు సంబంధించిన సమస్యే. ఇలా నాడీ వ్యవస్థ దెబ్బతినటం అన్నది ఎక్కువగా ఆల్కహాల్ సేవించే వారిలో కనిపించవచ్చు, థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో కనిపించవచ్చు, కిడ్నీ సంబంధ సమస్యలు ఉన్నవారిలో కూడా కనిపించవచ్చు, వంశపారంపర్యంగా సంక్రమించే జన్యులోపాలు ఉన్నవారిలో కనిపించవచ్చు, మల్టిపుల్ స్క్లెరోసిస్ లాంటి కండరాల సమస్యలు ఉన్నవారిలో కూడా ఈ కాళ్లల్లో మంటలు కనిపించవచ్చు. ఇంకా కొన్ని రకాల క్యాన్సర్లలో కూడా ఈ కాళ్లల్లో మంటలు కనిపించవచ్చు. అలాగే వెన్నుపూసకు సంబంధించిన సమస్యల్లో కూడా ఇది కనిపించవచ్చు. కాబట్టి కాళ్లల్లో మంటలకు సరైన కారణం కనుక్కుంటేనే దానిని నయం చేయగలం. వేరే కారణాల వల్ల కూడా బర్నింగ్ ఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొందరికి క్యాన్సర్ ఇంకా బయటపడినప్పుడే ఆ క్యాన్సర్ వల్ల నరాలు దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. చాలా రకాల క్యాన్సర్ వల్ల నరాలు దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో కొంచెం వయసు పైబడిన వాళ్ళు, షుగర్ లేకుండా, B12 డెఫిషియన్సీ లేకుండా, వేరే ఇతరత్ర కారణాలు లేకుండా బరువు తగ్గుతూ, కొంచెం ఆకలి తగ్గుతూ ఉన్నప్పుడు క్యాన్సర్ ఉండొచ్చు అని సస్పిషన్ పెట్టుకొని దాంతో కొన్ని ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ కానీ, కొన్ని బ్లడ్ టెస్ట్ కానీ చేయగలిగితే అప్పుడు అవి బయటపడి దాంతో మనం క్యాన్సర్ని ట్రీట్ చేస్తే అప్పుడు ఈ లక్షణాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. అలాగని బర్నింగ్ ఫిట్ ఉన్న అందరికీ క్యాన్సర్ ఉన్నట్టు కాదు, చాలా అరుదు. కానీ ముఖ్యం కాబట్టి డాక్టర్లు టెస్ట్ చేసి దాన్ని ట్రీట్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. అలాగే వాస్క్యులైటిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. వాస్క్యులైటిస్ అంటే ఏంటి? రక్తనాళాల్లో మంట అలా వచ్చినప్పుడు అవి బ్లాక్ అయ్యి
నరాలకు వెళ్ళే రక్తనాళాలు కూడా బ్లాక్ అయినప్పుడు బాగా మంటగా వచ్చి ఆ మంట మిగతా కండిషన్స్లో ఉన్నట్లు సాక్స్ వేసే చోటే కాకుండా ఒక చోట ఒకవైపు కంప్లీట్గా ఉండడం, ఇంకొక బాడీలో వేరే చోట ఉండడం అలా ఉంటుంది, ర్యాండమ్గా ఉంటుంది అనమాట. ఇంతకుముందు మనం మాట్లాడినట్లుగా పాదాలు మాత్రమే ఎఫెక్ట్ కాకుండా పాదాలు, చెయ్యి, వీపు అట్లా ర్యాండమ్గా ఎఫెక్ట్ అవుతుంది. అలా ఉన్నప్పుడు దాంతోపాటు వీక్నెస్ కూడా ఉన్నప్పుడు, మూమెంట్ కూడా తగ్గినప్పుడు వాస్కులైటిస్ ఉండొచ్చా అని డౌట్ పెట్టుకొని దాన్ని వెతికితే అప్పుడు దాన్ని బయట అది కనుక్కున్న తర్వాత దానికి ట్రీట్మెంట్ ఇస్తే అది తగ్గే అవకాశం ఎంతైనా ఉంటుందన్నమాట. ఇది కానీ ఇదంత కామన్ కాదు. ఉంటే ట్రీట్ చేస్తే బాగా రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. బర్నింగ్ ఫీట్ అనేది కేవలం న్యూరోపతిలోనే వస్తుందా, వేరే కండిషన్స్లో కూడా రావచ్చా అని డౌట్ వస్తుంది. రావచ్చు. నడుములో నరాల మీద ఒత్తిడి వస్తే లంబోసెకల్ రాడికులోపతి అనే కండిషన్లో కూడా కాళ్ళలో మంటలు రావడం, నరాలు లాగడం, వీపు నొప్పి రావడం ఇలాంటి కండిషన్స్ వస్తుంది. వీపు నొప్పితో పాటు కాళ్ళలో పాకే నొప్పి వచ్చినప్పుడు, మంటలు వచ్చినప్పుడు అప్పుడు దీనికోసం వెతికి దాన్ని ట్రీట్ చేస్తే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడు దానివల్ల ఈ ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది. కొందరికి వెన్నుపూస ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా కాళ్ళలో మంటలు వస్తాయి, మైలోపతి అంటాం. వాళ్లకు కాళ్ళలో మంటలతో పాటు నడక తేడా ఉండడం, స్టిఫ్గా ఉండడం, మూత్రంలో మోషన్లో ప్రాబ్లమ్స్ రావడం, సెక్షువల్ ఫంక్షన్స్లో ప్రాబ్లం రావడం ఇవన్నీ కూడా ఉంటాయి. అవి బయటపడ్డప్పుడు మనం మైలోపతి అంటే వెన్నుపూసలో ఒత్తిడి వల్ల కానీ, ఒత్తిడి లేకుండా వెన్నుపూస ఎఫెక్ట్ అవ్వడం వల్ల కానీ, అంటే కంప్రెసివ్ అండ్ నాన్ కంప్రెసివ్ మైలోపతీస్ వల్ల ఇలా ఉండొచ్చు అని డౌట్ ఉండి దానికోసం వెతికితే అవి బయటపడి వాటిని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మనం బర్నింగ్ ఫీట్ వచ్చిన వాళ్ళకి పరీక్ష చేసి టెస్టులు చేసి డిసైడ్ చేసాం న్యూరోపతి ఉంది, దానికి కారణం కూడా కనుక్కున్నాం, ఈ మనం మెన్షన్ చేసిన కారణాల్లో ఉంది అని. అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆ లక్షణాలు తగ్గడానికి కొన్ని మందులు ఉన్నాయి. ముందు మనకు చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు మాత్రం మనకు చాలా మందులు ఉన్నాయన్నమాట ఇవి తగ్గించడానికి. గాబాపెంటిన్ అని, ప్రీగాబలిన్ అని, కార్బమజెపిన్ అని, ఆక్స్కాబజెపిన్ అని, అమిట్రిప్టిలిన్ ఇలా చాలా రకాల మందులు, వేరే వేరే క్లాస్ ఆఫ్ మందులు ఉన్నాయి. వీటితో ఏంటంటే ఈ నరాల మంటలు తగ్గడమే కాకుండా నిద్ర కూడా వచ్చి మనసు ప్రశాంతంగా ఉండి ఈ లక్షణాలన్నీ బాగా కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదే కాకుండా షుగర్ ఉండే వాళ్ళకు షుగర్ కంట్రోల్లో పెట్టడం, విటమిన్ లోపం ఉండే వాళ్ళకు విటమిన్ రీప్లేస్ చేయడం, క్యాన్సర్ లాంటి జబ్బులు ఉంటే దాన్ని ట్రీట్ చేయడం, వాస్కులైటిస్ ఉంటే దానికి స్టెరాయిడ్స్ లాంటి మందులు ఇవ్వడం, ఇవి చేస్తే ప్రైమరీగా మనం జబ్బును కూడా కంట్రోల్ చేసి వాళ్లకు ఆ న్యూరోపతి పెరగకుండా చూస్తామన్నమాట. షుగర్ను నియంత్రణలో పెట్టుకోవటం, విటమిన్ B12 లోపం లేకుండా చూసుకోవటం, థైరాయిడ్ సమస్యలు లేకుండా చూసుకోవటం, ఆల్కహాలుకు దూరంగా ఉండటం లాంటి జాగ్రత్తల ద్వారా కాళ్లల్లో మంటలతో వేధించే బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ ఇప్పటికే కాళ్లలో మంట సమస్య ఉంటే మాత్రం దాని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుని దానికి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కాళ్లలో సూదులతో పొడుస్తున్నట్లుగా మనిషిని అనుక్షణం ముప్పు తిప్పలు పెట్టే కాళ్లలో మంటలకు కారణాలు, వాటికి చికిత్స, ఉపశమన మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.